హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. దేశంలో మొత్తం 2870కి పైగా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఆ 2870 స్కీమ్స్లో ఎవరు ఎన్ని స్కీమ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులో ఎక్కడికి వెళ్ళి చెక్ చేయించాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్లోనే ఈజీగా చెక్ చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. మనకి గవర్నమెంట్ నుంచి అయితే చాలా స్కీమ్స్ అయితే వస్తున్నాయి. లైక్ సబ్సిడీస్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, హౌసింగ్, అలానే స్పోర్ట్స్, ఇలా చాలా స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్కీమ్స్లో మీకు ఏ స్కీమ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఎలా తెలుసుకోవాలో ప్రాసెస్ కావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో మై స్కీమ్ .gov.in అని చెప్పి సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకోవడానికి ఇది మనకి వెబ్సైట్ అనమాట. టోటల్గా అయితే 2870కి పైగా అయితే సెంట్రల్ ప్లస్ స్టేట్ కలిపి 2870కి పైగా మనకి స్కీమ్స్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకి సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసి 520కి పైగా, అలానే స్టేట్ స్కీమ్స్ వచ్చేసి 2330కి పైగా అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనం స్టేట్ స్కీమ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 56 స్కీమ్స్ అయితే స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి. అలానే సెంట్రల్ స్కీమ్స్ అయితే 505 స్కీమ్స్ అయితే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి స్టేట్ ప్లస్ సెంట్రల్ కలిపి 561 స్కీమ్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని మీకు ఏ స్కీమ్ కావాలి, దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ స్కీమ్ ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అలానే నెక్స్ట్ తెలంగాణకు చూసుకున్నట్టయితే తెలంగాణకి మొత్తం స్టేట్ స్కీమ్స్ వచ్చేసి 27 స్కీమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే సెంట్రల్ వచ్చేసి 504 స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ స్కీమ్స్ చూసుకున్నట్టయితే స్టేట్ ప్లస్ సెంట్రల్ 531 స్కీమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అసలు పాయింట్కి వచ్చేస్తే అసలు మనకి ఎన్ని స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉన్నదో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫైండ్ స్కీమ్ ఫర్ యూ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. సమ్ ఎక్స్ అనే పర్సన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. జెండర్ వచ్చేసి ఇక్కడ మెయిల్. నెక్స్ట్ అండ్ యువర్ ఏజ్ ఇస్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయితే మీకు అన్ని ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 30 years. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్, అలానే తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్, మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉంటున్నారో ఆ ఏరియా, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాక యువర్ బిలాంగ్ టు, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. SC/ST వాళ్ళకైతే ఎక్స్ట్రా స్కీమ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేనైతే జనరల్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఏమైనా హ్యాండిక్యాప్డ్ అలా అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ అయితే అడుగుతుంది. మీ సర్టిఫికెట్లో పర్సంటేజ్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ, మీరు మైనారిటీ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు మైనారిటీ అయితే కొన్ని ఎక్స్ట్రా స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్ యూ ఏ స్టూడెంట్ అయితే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేయండి. నో అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని అడుగుతుంది. మీరు ఎంప్లాయిడా, ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేదనుకుంటే అన్ఎంప్లాయిడా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, మీకు మీరుగా ఏమైనా చేసుకుంటున్నారా బిజినెస్, అలా అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. నేనైతే ఎంప్లాయిడ్ తీసుకుంటున్నా. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని చెప్పి, లేదంటే నో అని చెప్పి అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొన్ని ఆక్యుపేషన్స్ అనేవి చూపిస్తుంది. దాంట్లో మీది ఏమైనా ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు BPL, బిలో
పవర్టీ లెవెల్ కేటగిరీ కింద మీరు ఏమన్నా ఉంటే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అని చెప్పి అడుగుతుంది. సపోజ్ ఎంటర్ చేసి సబ్మిట్. ఇవి వచ్చేసి నాకు టోటల్గా అయితే 52 స్కీమ్స్ అయితే చూపిస్తుంది నా ప్రొఫైల్ బేస్ చేసుకుని. ఇలా నేను ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్లో ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఇంకా ఆ స్కీమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఆ స్కీమ్ ఏంటి అనేది డీటెయిల్గా ఇక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అలానే బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మెన్షన్ చేశారు. అలానే ఎలిజిబిలిటీ ఏముండాలి అని చెప్పి, అలానే ఎక్స్క్లూషన్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అన్నీ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ అసలు ఎలా అప్లై చేసుకోవాలి అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఎన్ని కావాలి అనేది కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవి వచ్చేసి మొత్తం ఇన్నోవేషన్ ఇన్ సైన్స్, పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, ఫ్యాకల్టీ ఫెలోషిప్, దీనికి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ అన్నమాట ఇవి. అలా మీరు ఏ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకున్నా దానిపైన క్లిక్ చేస్తే మీరైతే డీటెయిల్స్ అయితే చదివితే మీకు మొత్తం ఆ స్కీమ్ గురించి అయితే తెలుస్తుంది. ఇవి వచ్చేసి నేనైతే 52 స్కీమ్స్కి ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది కదా. దీంట్లో నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి 372 స్కీమ్స్ అయితే మొత్తం అగ్రికల్చర్, రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 372 స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో స్టేట్ స్కీమ్స్ వచ్చేసి 312, అలానే సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసి 60 స్కీమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్లో నాకు ఏం ఎలిజిబిలిటీ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫిల్టర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏజ్ అయితే సెలెక్ట్ చేసిన. ఏజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మినిస్ట్రీ, ఏదో ఒక మినిస్ట్రీ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ క్లోజ్ అయితే క్లిక్ చేయండి. నాకు మొత్తం ఇప్పుడైతే 28 స్కీమ్స్ అయితే చూపిస్తుంది. ఈ అగ్రికల్చర్, రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి టోటల్ స్కీమ్స్ అయితే 28 చూపిస్తుంది. స్టేట్కి సంబంధించి అసలు ఏదే ఎలిజిబిలిటీ అయితే ఏం లేదు. అలానే సెంట్రల్లో 28 స్కీమ్స్ అయితే ఇలా ఈ డీటెయిల్స్కి అయితే అప్లికేబుల్ అయ్యి ఇక్కడ 28 స్కీమ్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే చూపిస్తుంది. ఇలా కేటగిరీ వైజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టేట్ వైజ్ అలానే సెంట్రల్ వైజ్. నెక్స్ట్ ఇది స్టెప్స్ టు అప్లై ఫర్ గవర్నమెంట్ స్కీమ్. ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట. ఫస్ట్ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత మనకి ఎన్ని స్కీమ్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయో వాటిని సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఏ స్కీమ్ అయితే మీకు ఎలిజిబుల్ ఉందో ఆ స్కీమ్ అప్లై చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్కీమ్ సెర్చ్ చేసుకోవడానికి ప్రాసెస్. అలానే ఇక్కడ సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏమున్నాయో మనకి ఎన్ని ఎలిజిబుల్లో కూడా చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి సెంట్రల్ స్కీమ్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫెర్టిలైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవి వచ్చి సెంట్రల్ అనమాట. వచ్చేసి మనకి మొత్తం ప్రాసెస్ అనమాట. అసలు మనకి ఏ సెంట్రల్ స్కీమ్ ఎలిజిబుల్ అలానే ఏ స్టేట్ స్కీమ్ ఎలిజిబుల్ అనేది ఇది వచ్చేసి మొత్తం ప్రాసెస్. ఇలా అయితే మనం సెర్చ్ చేసుకొని మనకి ఏ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో చూసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఈజీగా మీ మొబైల్లోనే ఎలా సెర్చ్ చేసుకోవాలో చూసుకుని ఆ స్కీమ్స్కి అయితే మీ మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ప్రాసెస్ కూడా చూపిస్తుంది. ఆన్లైన్ అయితే ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే ఆ ప్రాసెస్, ఆ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడైతే వాళ్ళు డీటెయిల్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఇలా మొత్తం అయితే మీరు చూసుకుని ఈజీగా గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.